గల్ఫ్ మోసాలు చూస్తూనే ఉంటాం. ఏవీ తెలియని చదువు రాని అమాయకులను ఏజెంట్లు మోసం చేస్తూ ఉంటారు. హైదరాబాద్లో చదువుండి కూడా ఓ యువకుడు కన్సల్టెన్సీ చేతిలో మోసపోయాడు. రష్యాకు వెళ్లిన అతడికి దుర్భర పరిస్థితులు ఎదురయ్యాయి. సెల్ఫీ వీడియోలో తన బాధ చెప్పుకుని రక్షించాలని వేడుకుంటున్నాడు. ఇంతకు రష్యాలో అతడికి ఎదురైన అనుభవం ఏంటి? ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు మహమ్మద్ అహ్మద్. ఇతడు దళారుల చేతుల్లో మోసపోయి రష్యాలో చిక్కుకున్నాడు. అంతేకాదు, రష్యా తరపున ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం అతడు సెల్ఫీ వీడియోలో చెబితే బయటికి తెలిసిందే. హైదరాబాద్లోని రాజ్ భవన్ ఎదురుగా నివసించే మహమ్మద్ అహ్మద్ ఉద్యోగాన్వేషణ చేస్తున్నాడు. ఆ సమయంలో అతనికి ముంబైలోని ట్రస్ట్ కన్సల్టెన్సీ అనే సంస్థ యజమాని ఆదిల్ పరిచయమయ్యాడు. రష్యాలోని ఒక నిర్మాణ సంస్థలో ఉద్యోగం కల్పిస్తారని ప్రలోభపెట్టాడు. ఆదిల్ చెప్పిన మాటలను నమ్మిన మహమ్మద్ అహ్మద్ 2025 ఏప్రిల్ 25న భారత్ నుంచి రష్యాకు బయలుదేరాడు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత నెల రోజులు ఏ పని ఇవ్వలేదు. అనంతరం అతన్ని మరో 30 మందితో పాటు ఒక దూర ప్రాంతానికి తరలించి బలవంతంగా ఆయుధాల శిక్షణ ఇచ్చారు. ఆ 30 మందిలో 6 భారతీయులు ఉన్నట్లు సమాచారం. శిక్షణ పూర్తయిన తర్వాత వారిలో 26 మందిని ఉక్రెయిన్ సరిహద్దుకు పంపించి యుద్ధం చెయ్యమని బలవంతం చేశారు. ఈ సమయంలో మహమ్మద్ అహ్మద్ సైనిక వాహనం నుంచి దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించగా కుడికాలు విరిగిపోయింది. మహమ్మద్తో పాటు వెళ్లిన వారిలో 17 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, ప్రస్తుతం మహమ్మద్ అహ్మద్ను యుద్ధంలో పాల్గొను, లేకపోతే చంపేస్తామని రష్యా అధికారులు బెదిరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అహ్మద్ కుటుంబ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. ఆ కుటుంబంలో పక్షవాతం బారిన పడిన తల్లి, భార్య, 2 చిన్నపిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న మహమ్మద్ అహ్మద్ రష్యాలో చిక్కుకుపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. భారత ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని మహమ్మద్ అహ్మద్ను రక్షించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.